ఇరాన్ గడ్డపై అమెరికా గూఢచార సంస్థ CIA ప్రత్యేక దళాలు కలిసి చేసిన హై వోల్టేజ్ రెస్క్యూ ఆపరేషన్ వెనుక అగ్రరాజ్యం సర్వశక్తులు ఒడ్డింది. పైలట్లను రక్షించడం కోసం 100 కోట్ల విలువైన సొంత యుద్ధ విమానాలను అమెరికా సైన్యం పేల్చివేసింది. అసలు అమెరికా ఇలా ఎందుకు చేయాల్సి వచ్చింది? రెస్క్యూ ఆపరేషన్లో అసలు జరిగిందేమిటి? ఈ కథనంలో చూద్దాం. ఇరాన్ గడ్డపై అమెరికా దళాలు చేపట్టిన సాహసోపేత రెస్క్యూ ఆపరేషన్ కోసం అగ్రరాజ్యం వ్యూహాత్మకంగా అడుగులు వేసినట్లు తెలుస్తోంది. ఇరాన్ కూల్చివేసిన అమెరికన్ F-15 ఫైటర్ జెట్ నుంచి 2 ఎయిర్మెన్లు ఇరాన్ భూభాగంలో చిక్కుకుపోయారు. అందులో ఒకరు పైలట్ కాగా మరొకరు వెపన్ సిస్టమ్స్ ఆఫీసర్. వారిని ప్రాణాలతో వెనక్కి తీసుకురావడం కోసం అమెరికా అత్యంత కఠినమైన ప్లాన్ను సిద్ధం చేసింది. ఇరాన్లోని ఇస్ఫహాన్ ప్రాంతంలో ఉన్న ఎడారిలో అమెరికా దళాలు తాత్కాలిక ఎయిర్ ఫీల్డ్ను ఏర్పాటు చేసుకున్నాయి. వందలాది మంది కమాండోలు, డజన్ల కొద్దీ సాయుధ విమానాలతో ఈ రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభమైంది. ఈ క్రమంలో పైలట్ను అమెరికా సైన్యం వెంటనే రక్షించగలిగారు. అయితే వెపన్ సిస్టమ్స్ ఆఫీసర్ మాత్రం అక్కడే చిక్కుకుపోయారు. శత్రువులకు చిక్కుకోకుండా ఆయన తన ప్రాణాలను రక్షించుకున్నారు. ఏకంగా 7000 అడుగుల ఎత్తైన పర్వతాల్లో 48 గంటల పాటు ఆయన తలదాచుకోవాల్సి వచ్చింది. తన దగ్గరున్న కమ్యూనికేషన్ డివైస్ తో అమెరికన్ అధికారులతో సంప్రదింపులు జరిపారు. శాటిలైట్స్, డ్రోన్లతో ట్రాక్ చేసి ఆ అధికారి ఉన్న ఖచ్చితమైన ప్రదేశాన్ని అమెరికా గూఢచార సంస్థ CIA గుర్తించింది. ఆ సమాచారాన్ని వెంటనే వైట్ హౌస్ కు చేరవేసింది. రెస్క్యూ ఆపరేషన్లో భాగంగా అమెరికా సైన్యానికి ఊహించని పరిణామం ఎదురైంది. రెస్క్యూ కోసం వెళ్లిన 2 MC-130J కమాండో విమానాలు ఎడారి ఇసుకలో కూరుకుపోయాయి. సాంకేతిక లోపం తలెత్తడంతో అవి టేకాఫ్ అయ్యే పరిస్థితి లేకుండా పోయింది. అప్పటికే IRGC దళాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టే పనిలో ఉన్నాయి. ఆ విమానాల్లో ఉన్న అత్యంత రహస్యమైన టెక్నాలజీ కమ్యూనికేషన్ వ్యవస్థలు శత్రువుల చేతికి చిక్కకూడదని భావించిన అమెరికా సైన్యం సంచలన నిర్ణయం తీసుకుంది. MC-130J కమాండో విమానాలతో పాటు MH-6 లిటిల్ బర్డ్ హెలికాప్టర్లను అక్కడికక్కడే పేల్చివేసింది. MC-130J విమానం ధర 931 కోట్ల రూపాయలు ఉంటుంది. ప్రాణాల కంటే ఏదీ ముఖ్యం కాదన్న సిద్ధాంతంతో అమెరికా దళాలు ఈ వ్యూహాన్ని అనుసరించాయి. వెపన్స్ సిస్టమ్స్ ఆఫీసర్ను అమెరికా సైన్యం రక్షించింది. అటు ఈ సాహసోపేతమైన ఆపరేషన్పై స్పందించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తమ హీరోలను కాపాడుకున్నామంటూ తెలిపారు. తీవ్రంగా గాయపడిన కల్నల్ను అమెరికా దళాలు సురక్షితంగా తీసుకొచ్చాయని పేర్కొన్నారు. అయితే ఇరాన్ మాత్రం ఇది తమ విజయమని చెప్పుకుంటోంది. తామే అమెరికా విమానాలను కూల్చివేశామని, అమెరికాకు ఇది అవమానకరమైన ఓటమని IRGC ప్రకటించింది. ఇరాన్ వాదన ఎలా ఉన్నా అమెరికా మాత్రం తన సైనికులను క్షేమంగా కాపాడుకుని ఈ రెస్క్యూ ఆపరేషన్లో పైచేయి సాధించింది. అగ్రరాజ్యం చేపట్టిన ఈ రెస్క్యూ ఆపరేషన్ ఆధునిక యుద్ధ తంత్రంలో ఓ అధ్యాయంగా నిలిచిపోతోంది.